ఏపీజే అబ్దుల్ కలాం విజయ రహస్యాలు. నమస్కారం. ఈరోజు మనం భారతదేశ గర్వించదగ్గ మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విజయ పయనంలోని పాఠాలను తెలుసుకుందాం. కలాం గారి జీవితం మనకు అనేక పాఠాలు చెబుతుంది. ప్రతి ప్రాణి కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి అని వారు మనకు చెప్పారు. పేదరికం నుంచి ఎదిగిన కలాం గారు కేవలం కష్టపడటం మరియు పట్టుదలతోనే మనం విజయాన్ని సాధించగలమని నిరూపించారు. విజయం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది మనం ఆశించిన లక్ష్యాన్ని సాధించడం. కలాం గారు స్ఫూర్తిదాయక ప్రేరణగా నిలిచారు. ఆరోగ్యం మన విజయానికి ముఖ్యం అని కలాం గారు ఎప్పుడూ అన్నారు. సమయానికి భోజనం, వ్యాయామం మరియు విశ్రాంతిని పాటించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మనం ఏ పని చేసినా అందులో నిబద్ధత ఉంటేనే విజయాన్ని సాధించగలమని కలాం గారి జీవితం మనకు చెబుతుంది. సమయం విలువ కలాం గారి దగ్గర నేర్చుకోవాలి. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం ఎదగగలం అని వారు చెప్పారు. నిరంతరం నేర్చుకోవడం మన వ్యక్తిగత వృద్ధికి తప్పనిసరి. జీవితాంతం నేర్చుకునే వ్యక్తే నిజమైన విజేత అని కలాం గారు చెప్పేవారు. పట్టుదల మరియు కష్టపడడం వల్లే విజయం సిద్ధిస్తుంది. కలాం గారి జీవితం ఈ సత్యాన్ని ప్రతిపాదిస్తుంది. మన ఊహలు, అభిరుచులు మరియు కలలు మన విజయానికి పునాది. కలాం గారు మనకు ప్రేరణగా నిలిచారు. సమస్తమైన మనోవ్యవహారాలలో మనం సానుకూల ఆలోచనలను మాత్రమే అంగీకరించాలి. నెగటివ్ ఆలోచనలు మన విజయానికి అవరోధమని కలాం గారు నొక్కి చెప్పారు. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అందులోనే మన ఆరోగ్యం మరియు విజయం ఉంటాయి. కలాం గారి మాటల్లో ఎంతో సత్యం ఉంది. అంతిమంగా మన లక్ష్యాల కోసం నిస్వార్థంగా కృషి చేయాలి. మన కృషి మన విజయానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. కలాం గారి జీవితం అందుకు ఉదాహరణ.